హలో మూవీ లవర్స్, ఈరోజు చెప్పబోయే మూవీ తండేల్. నాగ చైతన్య కెరీర్లో ద ప్రెస్టేజ్ మూవీ. సో దాదాపు 2 సంవత్సరాలు కష్టపడ్డారు ఈ సినిమా కోసం. 2023లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎలా ఉంది? సో నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న తండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్లో ఏం జరిగింది, ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో ఈ గ్రాండ్ ఈవెంట్లో నాగ చైతన్య సాయి పల్లవి దర్శకుడు చంద్రమోహన్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మరియు చిత్రబృందం పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన చైతన్య సినిమా తన కెరీర్లో స్పెషల్ మూవీ అవుతుందని, కొత్త జానర్తో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. సో ఎందుకంటే సాయి పల్లవి మాట్లాడుతూ తండేల్ ఎమోషన్, యాక్షన్, లవ్ అన్ని కలిపి ఒక హార్ట్ టచింగ్ మూవీ అని అన్నారు. దర్శకుడు చంద్రమోహన్ రెడ్డి ఈ సినిమా కథ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందించమని, దేశభక్తి మరియు ప్రేమలోని పటుత్వాన్ని చూపించేందుకు ప్రయత్నించమని అన్నారు. సో డేవిస్ బ్యాక్ అంటున్నారు అందరూ. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈవెంట్లో బీజియం అదిరిపోయిందని వచ్చింది. ట్రైలర్లో హై వోల్టేజ్ ఉంది. సో ఇందులో నాగ చైతన్య వాళ్ళిద్దరి కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చాలామంది అంటున్నారు. తండేల్ వాట్ ఇస్ ద తండేల్ మూవీ. సో ఇది చూడాలి తండేల్ అనేది. సో రీసెంట్ ఇప్పుడు ఏం మాట్లాడంటే నాగ చైతన్య నూతన సినిమా తండేల గురించి మనం చెప్పబోయేది నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అతను చాలా కష్టపడ్డాడు. సో నాగ చైతన్య తన కెరీర్లో ఇప్పుడు కొత్త కథలు, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. తండేల్ ఈ మార్గంలో మరో ప్రయాణం. కెరీర్ ఆరంభంలో లవర్ బాయ్గా మెప్పించిన చైతన్య ఇప్పుడు మాస్ హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నడుస్తున్నారు మరియు కార్తికేయ టుబట్ ఇట్స్ దర్శకత్వం వహించారు చంద్రమోహన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తున్నారు. తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మనం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకోవచ్చు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా ఒక అందమైన ప్రేమగా మారబోతుందని అర్థమవుతుంది. నా చైతన్య యొక్క నటన మరోసారి ప్రేక్షకులు ఆకట్టుకోవడం ఖాయం. ఇటీవల వైజాగ్లో జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నా చైతన్య తన అభిమానులతో సరదాగా ఆయన మాట్లాడుతూ తండేల్ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు. అలాగే ఈ సినిమాను నేను చాలా కష్టపడ్డాను, నా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చెప్పారు. సో నా చైతన్య తన పెళ్లి గురించి మాట్లాడుతూ నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ అని సరదాగా చెప్పారు. ఆయన ఇంకో ముఖ్యమైన వాక్యం కూడా చేశారు. వైజాగ్లో ఈ సినిమా మంచి వసూలు రావు, లేకపోతే నా ఇంట్లో పరువు పోతుంది. ఈ సినిమా చైతన్య మొట్టమొదటిసారి మత్స్యకారుడుగా కనిపించున్నారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా వస్తున్నట్టు దర్శకుడు చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. సో ఈ మ్యూజిక్ అందరూ తండేల్ సినిమాకు ఉన్న అంచనాలు చూస్తే ఈ చిత్రం వచ్చే నెల ఫిబ్రవరి విడుదలైతే ప్రేక్షకులు అరించడంలో ఇబ్బంది పడుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇలా చైతకు ఉన్న కొత్త అవతార్ ప్రేమ కథ, మాస్ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక బ్లాక్ బస్టర్ మూవీగా వస్తుందని అందరూ అనుకుంటారు. ఈ సినిమాకు సంబంధించి మీ పూర్తి అభిప్రాయాలను కామెంట్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.